అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడు వచ్చేసి మనం గట్కేసర్ ఔషాపూర్ విలేజ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో మనం ప్రస్తుతానికి వచ్చేసరికి హేరంబా ఆర్ట్స్ దగ్గర అయితే ఉన్నాము. సో మనం లోపల చూసుకుంటే మనకి వినాయకులు 70% అయితే వర్క్ అయితే అయిపోయింది. లోపలైతే మన చరణాన్ని అవుతున్నాడు. నేను డీటెయిల్ అయితే ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు రూట్ వచ్చేసరికి ఇది టువర్డ్స్ గట్కేసర్ అయితే వెళ్తుంది అనమాట. నేను లొకేషన్ కూడా ఒకసారి అయితే డిస్క్రిప్షన్లో అయితే పెడతా. సో లోపలికి వెళ్ళి నేను ఒక్కొక్క విగ్రహాన్ని అయితే డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే లాస్ట్ వరకు చూడండి. నమస్తే అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడు వచ్చేసి మనం హేరంబా ఆర్ట్స్ దగ్గర అయితే ఉన్నాం. ఇంతకుముందు అయితే లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. సో మనతో అయితే చరణ్ ఉన్నాడు. చరణ్ నమస్తే అన్న. మన దగ్గర ఏ హైట్ నుంచి ఏ హైట్కి అవైలబుల్ ఉన్నాయి? 12 ఫీట్ నుంచి 20 ఫీట్ వరకు అవైలబుల్ ఉంటాయి. సో చరణ్ దగ్గర అయితే 12 ఫీట్ నుంచి 20 ఫీట్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయంట. సో లోపల అయితే బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతుంది. హేరంబా ఆర్ట్స్లో మనకి ఆగస్ట్ 15 నుంచి అయితే వినాయకులు అయితే డెలివరీ అయితే జరుగుతుంది. రీజనబుల్ ప్రైస్కి మన చరణ్ అయితే ఇచ్చేస్తాడు. సో లాస్ట్ వరకు చూడండి వీడియో. నేను కాంటాక్ట్ నెంబర్ కూడా ఒకసారి అయితే డిస్క్రిప్షన్లో అయితే పెడతా. థ్యాంక్ యూ. ఫస్ట్ లోపల రాగానే మనకి వినాయకుడు అయితే మనకి చేప మీద అయితే కూర్చొని ఉన్నాడు. సో చూసుకోవచ్చు మన హైట్ వచ్చేసరికి 14 ఫీట్ అవుతుందంట. సో దీని వెనకాలనే మనకైతే మల్లారి గణేష్ అయితే ఉంది. గుర్రం మీద అయితే కూర్చొని ఉంది చూసుకోవచ్చు. సో మన హైట్ వచ్చేసరికి 11 to 12 ఫీట్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ చూసుకుంటే మనకు పెద్ద విగ్రహాలు ఉన్నాయి. సో పెద్ద విగ్రహం వచ్చేసరికి మనకి 14 ఫీట్ నుంచి 15 ఫీట్ అయితే పోతుంది. సో మన వినాయకుడు వచ్చేసరికి కాలు మీద కాలేసుకొని అయితే కూర్చొని ఉన్నాడు. సో ఈ వినాయకుని కూడా కుందన్ వర్క్ అయితే అయిపోయింది మనకు చూసుకుంటున్నాడు అయితే. సో వినాయకుని బ్యాక్ డ్రాప్ వచ్చేసరికి నేను చరణాన్ని అడిగిన ఒకసారి. చరణాన్ని వచ్చేసరికి మొత్తం నెమలికలు వస్తాయని చెప్తున్నాడు. సో దీని పక్కన కూడా మనకైతే ఇంకా వినాయకులు అవుతున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి సింహం మీద వినాయకుడు అయితే సిట్టింగ్ పొజిషన్లో కూర్చున్నాడు. ఈ హైట్ వచ్చేసరికి 10 to 11 ఫీట్ అయితే ఉంటుంది వినాయకుడి. చూసుకోవచ్చు మంచిగా అయితే మనకైతే సింహం మీద కూర్చొని ఉన్నాడు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి వినాయకుడు అయితే మంచిగా సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉన్నాడు. సో వినాయకుని చేతిలో వచ్చేసరికి మనకి ఒక ఆయుధం అయితే రావచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే వినాయకుడు మంచిగా సిట్టింగ్ పొజిషన్లో అయితే కూర్చొని ఉన్నాడు. సో మనకు పెద్ద వచ్చేసరికి మనకి అన్న 10 పీసెస్ చేసిండు అనమాట. సో 10లో మనకైతే అన్ని అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి అయితే కాంటాక్ట్ అంటే డిస్క్రిప్షన్లోనే అయితే కాంటాక్ట్ నెంబర్ పెట్టినా కదా. సో చూసుకోండి మనకి ఈ వినాయకుడు కూడా సేమ్ 14 ఫీట్ నుంచి 15 ఫీట్ పోతుంది. సో వినాయకుని బ్యాక్ డ్రాప్ వచ్చేసరికి మనకి లోటస్ వచ్చినాయి అనమాట. సో వినాయకుని బొట్టి చూసుకోవచ్చు మనకి యూనిక్ అయితే కనిపిస్తుంది హేరంబా ఆర్ట్స్లో. సో కుందన్ వర్క్ అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా అయితే మనకి లోపల అయితే ఉన్నాయి. నేను లోపలికి వెళ్ళి డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైనా కాంటాక్ట్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో చరణ్ అన్నది నెంబర్ అయితే ఇస్తాను. అందరు కాంటాక్ట్ కండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి వినాయకుడు వెంకటేశ్వర స్వామి రూపంలో అయితే మనకైతే కూర్చొని ఉన్నాడు. ఈ వినాయకుడిని కూడా మనకైతే కుందన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో బ్యాక్ డ్రాప్ వర్క్ అయితే నడుస్తుంది అనమాట. ఇంకా ధోతి వేసినామంటే మనకు వినాయకునికి అయితే టోటల్గా అయితే వినాయకుడిని అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చూసుకొచ్చి మనకి యూనిక్ కలర్ పర్పుల్ కలర్ వచ్చిందనమాట. సో మన గోల్డ్ ఫినిషింగ్తో అయితే మనకైతే జ్యువెలరీ వర్క్ అయితే మనకు హైలైట్ అవుతుంది. సో ఈ వినాయకుని పంచవర్క్ కూడా పెండింగ్ ఉంది. ఇంకా ఈ విగ్రహానికి అయితే మనకి బ్యాక్ డ్రాప్ కూడా మనకైతే లోటస్ టైప్ అయితే ఇచ్చిండు అనమాట సాయన. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇంకా పెద్ద విగ్రహాలు అయితే అన్ని కవర్ చేసి పెట్టారు. ఎందుకంటే మనకి కుందన్ వర్క్ అయిపోయింది కదా. దాని తర్వాత మనకి డస్ట్ పడితే మనకైతే విగ్రహం అయితే డ్యామేజ్ అవుతుంది. సో దాని గురించి అయితే అన్న అయితే మొత్తం కుందన్ వర్క్ అయిపోగానే మనకైతే ఇలా పెట్టింది అనమాట. సో ఇది వచ్చేసరికి ఇంతకుముందే మనకు 2-3 అవర్స్ ముందు అయితే కుందన్ వర్క్ అయ్యింది. చూసుకోవచ్చు ఈ వినాయకుడు కూడా మనకైతే సిట్టింగ్ పొజిషన్లో అయితే కూర్చొని ఉన్నాడు. సో మనకు పక్కన కూడా ఉన్నాయి వినాయకుడు డిఫరెంట్ మోడల్స్లో అయితే ఉన్నాయి. ఒకసారి అయితే కాంటాక్ట్ కండి. అన్న అయితే రీజనబుల్ ప్రైస్కే ఇచ్చేస్తాడు హేరంబా ఆర్ట్స్. చూడండి ఇంకా మనకైతే వినాయకుడు అయితే మనకి సింపుల్ సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉన్నాడు. సో మనకి హ్యాండ్ మూమెంట్స్ అయితే డిఫరెన్స్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు బొట్టు కూడా మనకైతే ఇది కూడా వెంకటేశ్వర స్వామి రూపంలో అయితే మనకైతే నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసిరన్న. చూసుకోవచ్చు మనకి ఈ బ్యాక్ డ్రాప్కి ఇంకా ఈ బ్యాక్ డ్రాప్ అయితే మస్తు తేడా అవుతుంది. ఎందుకంటే బ్యాక్ డ్రాప్ వేరియేషన్స్ అయితే మనకైతే డిఫరెంట్ సైజ్ ఉంటాయి. చూసుకోవచ్చు మన కుందన్ వర్క్ కానీ మన జ్యువెలరీ కానీ మనకి ఎక్కడ కూడా మనకైతే ఇంత కూడా మైనర్ మిస్టేక్ లేకుండా అయితే చరణ్ దగ్గరుండి చేపిస్తుండో చూసుకోవచ్చు. మనకైతే కవరేజ్ ఉన్నాయి కాబట్టి అంత నీట్గా అయితే కనిపిస్తలేవు. సో నేను ఇంకా మోడల్స్ చూపిస్తా ఇప్పుడైతే చూడండి. సో అన్న అయితే మొత్తం కుందన్ వర్క్ అయితే చేపిస్తున్నాడు దగ్గరుండి. సో ఇవన్నీ చూసుకోవచ్చు కవరేజ్ ఉన్నాయి. సో నేను కవర్ లేని దాన్ని అయితే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఇక్కడ చూసుకోవచ్చు మనం వినాయకుడు వచ్చేసరికి విఠల్ భగవాన్ రూపంలో అవుతున్నాడు. సో మన బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి నామాలు అయితే వచ్చినాయి అనమాట. సో వినాయకుడు హైట్ వచ్చేసరికి మనకి 9.5 అవుతుంటుంది. సో వినాయకుడు బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి 11 to 12 ఫీట్ అయితే వెళ్తుంది అనమాట మనకి ఎగ్జాక్ట్లీ. సో వినాయకుడు బొట్టి చూసుకోవచ్చు మనకి ఎంత నీట్గా అయితే వేసిరో. మన విఠల్ భగవాన్ రూపంలో అయితే వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు. నేను దూరం వెళ్ళి చూపిస్తాను ఒకసారి చూడండి. సో వినాయకుని జ్యువెలరీ హైలైట్ అనమాట. ఎందుకంటే విఠల్ భగవాన్ కాబట్టి సో మనకి బ్లాక్ షేడ్లో అయితే అన్నవాళ్ళు అయితే దీన్ని తేవడం అయితే జరిగింది. సో పక్కన చూసుకోవచ్చు మనకి ఇంకో విగ్రహం అయితే ఉంది. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మనకి సూర్య ప్రభావాలు అయితే వచ్చిందనమాట. సో మనంతా అగ్ని అంటారు కదా. సో అవన్నీ వచ్చినాయి. మనం రౌండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చిందనమాట.
ఇక్కడ చూసుకోవచ్చు వినాయకునికి పంచవర్క్ అయితే పెండింగ్ ఉంది, ఇంకా జ్యువెలరీ వర్క్ కూడా మనకైతే పెండింగ్ ఉంది. సో వినాయకుని అయితే అంతా అయితే అయిపోయింది, మనకి పెయింటింగ్ వర్క్ ఇంకా బొట్టు ఐస్ పెయింటింగ్ అయితే అయిపోయింది. జ్యువెలరీ వర్క్ ఒకటే పెండింగ్ ఉంది మనకు అన్నిటికీ. ఇది ఒక మోడల్. మనకు వినాయకునికి వచ్చేసరికి 6 హ్యాండ్స్ అయితే ఉన్నాయి. వినాయకునికి పంచ పెండింగ్ ఉంది మనకైతే, ఇంకా జ్యువెలరీ వర్క్ పెండింగ్ ఉంది. జ్యువెలరీ వర్క్ కూడా మనకైతే మెల్లమెల్లగా అయితే స్టార్ట్ అయితే అవుతుంది ఇప్పుడే. ఈ వినాయకుడు చూసుకోవచ్చు మనకి పర్పుల్ కలర్లో అయితే ఉన్నాడు అన్నమాట సిట్టింగ్ పొజిషన్లో. సో వినాయకుని బ్యాక్ డ్రాప్ వచ్చేసరికి మనకి లోటస్ వచ్చి మీదైతే వెంకటేశ్వర స్వామి రూపంలో అయితే మనకైతే బొట్టు అయితే వచ్చింది. చూసుకోవచ్చు ఇది ఒక మోడల్ పర్పుల్ కలర్ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి వినాయకుని బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి డిఫరెంట్గా అయితే వచ్చింది. వినాయకుడు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు. ఇంకా మనకి హెయిర్ బార్స్ వచ్చేసరికి స్టాండింగ్ మోడల్ కూడా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్టాండింగ్ మోడల్ కూడా ఉంది. సో ఇది ఒక స్టాండింగ్ మోడల్. సో దీని వెనకాల వచ్చేసరికి మనకి వినాయకుడు లోటస్ మీద అయితే కూర్చొని ఉంది. ఇది కూడా మనకి హెయిర్ బార్స్లో అయితే అవైలబుల్ ఉంది. సో చూసుకోవచ్చు వినాయకుడు లోటస్ మీద అయితే కూర్చొని ఉంది. సో వినాయకుడు హైట్ వచ్చేసరికి మనకి 12 to 13 feet అయితే వెళ్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి వినాయకుడు వచ్చేసరికి పాముల మీద అయితే కూర్చొని ఉన్నాడు, 3 తలల పాముల మీద. చూడండి ఈ వినాయకుడు కూడా యూనిక్ అనమాట మనకి హెయిర్ బార్స్. సో దీని వెనకాల ఇంతకుముందు చూపించాం కదా నేను స్టార్టింగ్లో, చాప మీద కూర్చుంది. ఇక్కడ మనకి మల్లారి, సో మనకి మల్లారి గణేష్ అనమాట. అక్కడ చూసుకోవచ్చు మనకి సింహం మీద అయితే కూర్చొని ఉంది. సో నేను మామూలుగా అయితే నేను చిన్న విగ్రహాలకైతే చూపించడానికి వచ్చిన ఇక్కడ. సో వినాయకులకు వచ్చేసరికి ఇంకా ధోతి వర్క్ అయితే పెండింగ్ ఉంది. నేను ఫైనల్ అవుట్పుట్ చూపిద్దామంటే ఈ వినాయకునికి వచ్చేసరికి కవరేజ్ అయితే ఉందన్నమాట. సో వినాయకులు అయితే ఆల్మోస్ట్ 70% అయితే అయిపోయింది. మైనర్ వర్క్స్ అవుతున్నాయి. లొకేషన్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను. ఒకసారి చరణ్ అయితే కాంటాక్ట్ అండి, రీజనబుల్ ప్రైస్కి ఇచ్చేస్తాడు. సో ఇది ఫ్రెండ్స్ మనకి హెయిర్ ఆర్ట్స్ నుంచి అయితే అప్డేట్. వీడియోలో కలుసుకుందాం. అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్.